నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, ప్రస్తుతానికి ఇండియాలోనే సెన్సేషన్ న్యూస్‌గా ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి, రిటైర్డ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా చేసి, అతను హత్యకు గురి కావడం. అది ఎవరి దగ్గర? సొంత వాళ్ళ దగ్గర. నా అన్న వాళ్ళ దగ్గర. నా అన్న వాళ్ళంటే ఎవరు? ధర్మపత్ని. అంటే తన యొక్క భార్యే అతన్ని హత్య చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అది. అది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అని మనం న్యూస్‌లో చూస్తే గనక తెలిసిందేంటంటే, వాళ్ళకు ఆస్తి తగాదా విషయంలో ఏదో గొడవ ఉండటం వల్ల ఇద్దరు ప్రతిరోజు ఆల్టర్‌కేషన్ వాళ్ళ మధ్య ఏదో ఒక గొడవ జరిగేదని, దాని యొక్క రిజల్ట్‌గా ఈరోజు ఈయన ఎవరైతే గనక ఓంప్రకాష్ గారు రిటైర్డ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఈయన ఆయన యొక్క భార్య మీదకి హత్య ప్రయత్నం చేశారని చెప్పటము, తిరిగి ఆమె మళ్ళీ ఇతని మీదకి హత్య ప్రయత్నం చేస్తూ ఈమె సక్సెస్ అయిపోయి ఆయన చంపేయడం అనేది జరిగింది అక్కడ. అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ప్రతిరోజు ఘర్షణ పడుతూ ఉంటే కనుక ఎవరో ఒకరు చెయ్యి మీరిందంటే ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనస్పర్ధల ధోరణితో సంసారంలో ఉండకూడదు. ఆస్తి విషయంలో కానీ, లేకుంటే ఇంకోటి కానీ ఇటువంటి విషయాలు కాంప్లికేట్ చేసుకొని ఇంత పెద్దవాళ్ళుగా ఉండి కూడా, ఇంత చదువుకొని కూడా బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్ 2015లో కర్ణాటక స్టేట్కి బీయింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా చేసి అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఇట్లాంటి ఈ పరిస్థితి లోను కావడం అనేది చాలా బాధాకరమైన విషయము. మనం ఏమి తెలుసుకోవాలి, మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే మనం మనశ్శాంతిగా బతకగలుగుతాము అనేది ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషిలో పరివర్తన రావాలి. ఏది పట్టుకుంటే సమస్య ఉత్పన్నమవుతుంది, ఏది వదిలేస్తే కనుక సమస్య తగ్గుతుంది అనేది తెలుసుకోవాలి. ఆస్తి ఈరోజు ఆ ఆస్తి పోయింటే అతనికి పెన్షన్ వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు, జరిగిపోయింది కాలం. అయినా కానీ ఆ ఆస్తిని తీసుకెళ్తారా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్లరు కదా. కానీ ఆ ఆస్తి గురించి అంత గొడవపడి చివరికి వైఫ్ ఏమవుతుంది? ఇప్పుడు జీవిత కారాగారము, జీవితాంతరం జైల్లో ఉంటుంది. ఇతను మరణించారు. ఇంత పెద్ద ఆఫీసర్గా వండుకొని సెన్సేషన్ ఏంటంటే, ఇంత పెద్ద ఆఫీసర్ బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా స్టేట్లో అంత పెద్ద ఉద్యోగం చేసి కూడా తను లేకంటే వాళ్ళ వైఫ్ సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంది చూడండి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ప్రతి నిత్యము మనిషిగా ఒక మానవుడిగా తెలుసుకోవాలంటే ధర్మంలో మనం ఎంత బతుకుతున్నామో, ధర్మో రక్షిత రక్షిత అని పెద్దోళ్ళు. అందుకే మనము ధర్మంలో ప్రతినిత్యం ఉన్నాము లేదా అని చెప్పి పరిప్రశ్న వేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకు ఏ సమస్య మనకు ఉత్పన్నం కాదు. అప్పుడు మనం ఎదుటి వ్యక్తితో ఘర్షణ పడాల్సిన అవసరమే రాదు. అలా మన యొక్క మనసును మనం నిగ్రహించుకోవాలి. ఓర్పు, పట్టుదల, సహనము, శాంతి ఇటువంటివన్నీ